జనగణన గురించి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసింది. కేంద్ర హోంశాఖ ఈ ప్రకటనను విడుదల చేసింది. అయితే జనగణనతో పాటు కూడా కులగణన కూడా నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అయితే అసలు ఈ జనగణన అంటే ఏమిటి? ఈ జనగణన గతంలో ఎన్నిసార్లు చేశారు? ఈ జనగణన వల్ల ఉపయోగాలు ఏమిటి? అసలు మొట్టమొదటిసారిగా ఈ జనగణన ఎప్పుడు చేశారు? ప్రస్తుతం చేయబోయేటువంటి జనగణన ఎన్నోవది అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1872లో మొదటిసారిగా దేశంలో మొట్టమొదటి జనాభా లెక్కలు నిర్వహించడం జరిగింది. లార్డ్ మేయో అనేటువంటి బ్రిటిష్ అధికారి వీటిని నిర్వహించారు. అయితే ఈ జనాభా లెక్కలను అంచనా జనాభా లెక్కలని అంటారు. ఎందుకంటే ఇవి శాస్త్రీయబద్ధమైన జనాభా లెక్కలు కాదు, కేవలం అంచనా వేశారు. అంటే ఊహించి ఈ జనాభా లెక్కలను నిర్వహించారు కాబట్టి వీటిని అంచనా జనాభా లెక్కలు అని అంటారు. అయితే 1881లో లార్డ్ రిప్పన్ అనే బ్రిటిష్ అధికారి ఈ జనాభా లెక్కలను శాస్త్రీయబద్ధంగా నిర్వహించారు. ఈ 1881 నుండే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో జనాభా లెక్కలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ జనాభా లెక్కలను కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ ఆధ్వర్యంలో కేంద్ర గణాంకాల సంస్థ నిర్వహిస్తుంది. ఇప్పటివరకు మన దేశంలో 15 సార్లు జనాభా లెక్కలు నిర్వహించారు. అయితే స్వాతంత్రానికంటే ముందు 8 సార్లు, స్వాతంత్రం తర్వాత 7 సార్లు నిర్వహించారు. చివరిసారిగా 2011లో 15వ జనాభా లెక్కలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ 15వ జనాభా లెక్కలను 2011 ఏప్రిల్ 1న నాటి రాష్ట్రపతి అయినటువంటి ప్రతిభా పాటిల్ నుండి ప్రారంభించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 121,19,03,422 మంది. దీని తర్వాత 2021లో జనాభా లెక్కలు నిర్వహించాల్సి ఉండే, కానీ కరోనా కారణంగా ఈ జనాభా లెక్కలను నిలిపివేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా జనాభా లెక్కల గురించి లేవనెత్తలేదు. దీని పట్ల కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఒత్తిడి తీసుకురావడం వల్ల 16వ జనాభా లెక్కలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఈ 16వ జనాభా లెక్కలు 2027 మార్చి 1న ప్రారంభం కానున్నవి. అయితే ఈ జనాభా లెక్కలు 2 దశలలో నిర్వహించనున్నారు. హిమపాతం ఎక్కువగా ఉండే ప్రాంతాలైనటువంటి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్లలో 2016 అక్టోబర్ 1న ప్రారంభించనున్నారు. అయితే ఈ జనాభా లెక్కలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను ఈ నెల 16న విడుదల చేసే అవకాశం ఉంది. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాలను తగ్గించడం కానీ పెంచడం కానీ చేస్తామని చెప్పింది. ఈ ప్రకటనపై దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి గల కారణం జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలను పెంచడం కానీ తగ్గించడం కానీ చేసినట్లయితే దక్షిణాది రాష్ట్రాలలో జనాభా శాతం తక్కువ, అదే ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా శాతం ఎక్కువ అని చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణను పాటించారని, అదే ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణను అంతగా పాటించలేదని, దీని కారణంగా ఉత్తరాదిలో జనాభా శాతం ఎక్కువ అని తెలుపుతున్నాయి. దీని కారణంగా ఒకవేళ పార్లమెంట్ స్థానాలను జనాభా ప్రాతిపదికన పెంచడం కానీ తగ్గించడం కానీ చేసినట్లయితే దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలపై ఉత్తరాది రాష్ట్ర ప్రభుత్వాల ఆధిపత్యం అనేది పెరుగుతుందని, దీని కారణంగా అనేక బిల్లులను కూడా వారికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని చెబుతున్నాయి. అయితే చూడాలిక ఈ 2027 జనాభా లెక్కలు దేశంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో.